ఆర్ఎంపీ వైద్యులకు అన్ని విధాలా తోడుగా ఉంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఒంగోలు లాయర్పేటలోని బాలినేని నివాసంలో ఆర్ఎంపీ వైద్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఒంగోలు మండలం నుండి ఆర్ఎంపీ వైద్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని ప్రసంగిస్తూ, ప్రతినిత్యం మీ దగ్గరకు ఎంతో మంది ప్రజలు వైద్యం కోసం వస్తుంటారని, వారికి మంచి చేసిన జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉండాలని కోరాలని సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఎన్నికలకు వెళుతున్నారని, మరలా నిన్న మేనిఫెస్టో విడుదల చేశారని, చేయగలిగిన పథకాలు మాత్రమే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని చెప్పారు. చంద్రబాబును మేనిఫెస్టో చూసినట్లయితే అమలుగాని హామీల్ని ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నగర అభివృద్ధికి శాశ్వత అభివృద్ధి పనులు చేసి చూపించానని తెలిపారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, ఆర్ఎంపీ వైద్యుల మండల సెక్రటరీ రమేష్ బాబు, అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జననేత జగనన్న జయకేతన మీ జెండ వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. ముందుగా మీ అందరూ కూడా క్షమించాలని కోరుకుంటాను. ఆలస్యమైనప్పుడు కొత్తపట్నంలో ఆలస్యం అవడం వల్ల మీటింగ్లో ఆలస్యమైంది. మీరందరూ కూడా నేను క్షమించాలని చెప్పి కోరుకుంటాను. ఈరోజు ఈ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో ఆరోగ్యానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా విధంగా వచ్చినందుకు మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. మరి మీ అందరూ కూడా ఎలక్షన్స్ సంబంధించి మిమ్మల్ని కూడా అభ్యర్థించే దానికోసం తిరగడం జరిగింది. ముఖ్యంగా మీ అందరూ కూడా ప్రజలతోటి ఎక్కువ సంబంధాలు పరిచయాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీ దగ్గర విలేజెస్లో అందరూ కూడా మీ దగ్గరికి వస్తారు. మరి మీ అందరూ కూడా కొంచెం దయచేసి నా గురించి కూడా చెప్పాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదంతో మరి మీ అందరి ఇంటితోటి నన్ను గెలిపిస్తే తప్పకుండా మీ రుణం నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. సోదరు చెప్పినట్టు ఇన్సూరెన్స్ అనేది అది మీరు ఇంకా 4,000 మందికి ఇచ్చే అవకాశం కూడా మీకు స్థలం ఉంది. ఒకటైతే చెప్తున్నాను, మనం చెప్పిన అబద్ధాలు చెప్పి మళ్ళీ మీ పేరు మీద ఏమన్నా ఇల్లు ఉంటే మటుకు నేను చేంజ్ చేయలేదు. నేను ఎవరన్నా మీ పేరు మీద లేకుండా ఉన్న వాళ్ళు మీరు పేరు ఇస్తే ఖచ్చితంగా మీకు ఇళ్ల స్థలాలు కోడైపోయినారు, మీకు స్థలాలు ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పాలి. ఎందుకంటే మీ పేరు మీద ఉంటే నేను పెట్టినా కూడా మీకు ఎదుర్కొచ్చే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకు పథకాలు వస్తాయని చెప్పి కూడా మీరు ఎవరైనా మీరు కొంచెం నా కోసం 10 రోజులు వస్తున్నట్టు వాళ్ళకి చెప్పాలని చెప్పి ఈ పథకాల వల్ల. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆయనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 70,000 కోట్లు పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్తున్న పథకాలు 1,50,000 కోట్లు. అసలు బడ్జెట్ ఎంత? నువ్వు 1,50,000 కోట్లు యాడ్ ఇస్తావు. అసలు ఇచ్చేదానికైతే కదా, చెప్పేదానికి ఉంది. ఇచ్చేవాడైతే ఆలోచిస్తాడు ఏం చేయాలని, చేయగలుగుతామా లేదా. ఈ రోజు ఏం చెప్తారు, ఎన్ని లక్షల కోట్లు అని చెప్తారు. తర్వాత గెలిచిన తర్వాత ఏముంది, ముందున 5 సంవత్సరాలు గడవచ్చు కదా. 2014లో కూడా ఏం చేశాడు, 600 హామీలు ఇచ్చాడు. 600 హామీ ఇచ్చి 12 ఆయన హామీలు నెరవేర్చింది. ఆయన మేనిఫెస్టోలో కేవలం 10 నుంచి 12% మాత్రమే. అదే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది అని కూడా 95% అమలు చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో 2019లో చూపించిన మేనిఫెస్టో నేను అమలు చేశానని ఒక ఆయన చూపిస్తున్నాడు. 2024లో
చూపిస్తా ఉన్నాడు. ఆయన్ని ఒకటే అడుగుతాను, 2014లో నువ్వు మేనిఫెస్టో చూపించి నేను ఇది చేశానని చూపించి 2024లో నేను ఏం చేసావో నీ మేనిఫెస్టో చూపించు, 2024లో నేను చేస్తానని చెప్పు, దానికి మేము కూడా ఒప్పుకుంటాం. అవి చేయకుండా మనకు దొంగ మాటలు మాట్లాడి లక్షల కోట్లు మేము హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తారని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా ఇవన్నీ కూడా